ప్రముఖ సాహితీవేత్తలు, కవులు, అనువాదకులు డాక్టర్ నలిమెల భాస్కర్ గారు రాసిన శుద్ధముక్క అనే కవిత్వ సంపుటి నుంచి మీకు ఇప్పుడు ఒక మంచి కవిత శీర్షిక నీళ్ళు. మా చిన్నప్పుడు ఎటు చూసినా నీళ్ళే. అమ్మ చనుబాల ధారల, అమ్మమ్మ ఆప్యాయతల, గర్భగుడిలో దేవునికి జరిగే క్షీరాభిషేకం కన్నా మా ఇంట్లో రోజు నా జలాభిషేకం గొప్పగా ఉండేది. నన్ను తల నుండి పాదాల వరకు నిలువెల్లా పులుగడిగిన ముత్యంలా కడిగిన ఓ జలమా, మరో జన్మ అంటూ ఉంటే నీ రుణం తప్పక తీర్చుకుంటాను. అడవుల్ని నరకనివ్వం, చెరువుల్ని తెంపి ఇళ్ల నివేశన స్థలాల్ని కానివ్వం. ఓజోన్ పొరను సురక్షితమైన ఓ జోన్లా మారుస్తాం. తార్ రోడ్లను, సిమెంటు ఇళ్లకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం. ఒకప్పుడు మా ఊరెలా ఉండేది? ఊరికి దక్షిణాన మంచినీళ్ళ కాలువ, పెద్దమ్మ ఒర్రె, పెద్దవాగు మానేరు, ఉత్తరాన పీతిరి ఒర్రె, బండొర్రె, రాయపల్లి వాగు, పడమర మల్లయ్య కాలువ, ఎర్ర కాలువ, తూర్పు వైపు మళ్ళీ మంచినీళ్ళ కాలువ, మానేరు. ఎటు చూసినా నీళ్ళే. ఎప్పుడు నా కాలల్లా పిల్లిదిరుగా నేనిటు వెళితే అటు వస్తూ, ఇప్పుడు కాటగలిసిన నాటి నీళ్లు గుర్తొచ్చినప్పుడల్లా నేను కన్నీళ్ళ పర్యంతమవుతాను. ఎంత అద్భుతంగా ఉంది కదండి ఈ కవిత. ఒకప్పుడు జలకళతో చెరువులు, కాలువలు నిండి సస్యశ్యామలంగా పంటలతో వెలసిన పల్లెటూర్లు ఇప్పుడు కబ్జాదారుల చేతుల్లో కరువు కాటకాలు ఎదుర్కొంటున్నాయి అని సూటిగా ప్రశ్నిస్తున్నట్లుంది కదా ఈ కవిత. ఇట్లాంటి మంచి కవితలు, కథల కోసం రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రోహిణి వంజారి.